ముందు ముందు మగజాతి మాయమవుతుందా? హ్యూమన్ లైఫ్ స్టైల్లో కంప్లీట్గా మారుతున్న క్రోమోజోమ్స్, మగవారిపై మరో బాంబు. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టైటిల్ చూసి మగ మహానుభావులు వరి అవుతున్నారా? ఎస్, మీరు చూసింది నిజమే. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే వైవిధ్యంగా మారిన వై క్రోమోజోమ్. సాధారణంగా స్కూల్ స్థాయి నుంచి సైన్స్ స్కూల్స్ బుక్లలో మనిషి లింగ నిర్ధారణ ఎలా డిసైడ్ అవుతుందో అనే విషయం మనం చదువుకున్నది. ఆడమగల శారీరక కలయిక తర్వాత ఏర్పడే పిండానికి సంబంధించిన లింగాన్ని నిర్ధారించేది స్త్రీ పురుషుల నుంచి వచ్చేటువంటి క్రోమోజోమ్లు. XX క్రోమోజోమ్ వల్ల అమ్మాయి గాను అండ్ ఇక XY క్రోమోజోమ్ల వల్ల అబ్బాయి గాను పిండం ఎదుగుతుంది. ఇలా ఆది నుంచి తన డామినేషన్ని ప్రదర్శించిన వై క్రోమోజోమ్ క్రమక్రమంగా తన పరిమాణాన్ని, సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తుంది. దీన్ని గమనించినటువంటి సైంటిస్టులు అందుకు గల కారణాలపై విస్తృతంగా పరిశోధనలు మొదలుపెట్టారు. మనిషి జీవన కాలంలో హార్మోన్ల పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్. మగవారిలో టెస్టోస్టిరాన్, ఆడవారిలో ఈస్ట్రోజన్ హార్మోన్లు డామినేటెడ్గా ఉంటాయి. అయితే దీంతో ఇద్దరు తమదైన ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. స్టార్టింగ్లో మగవారు పూర్తిగా శారీరక బలానికి సంబంధించినటువంటి వేట, పోరాటం, కుటుంబానికి సౌకర్యాలు కల్పించే క్రమంలో బలమైన నిర్మాణాలను శారీరక దృఢంగా ఉండేవారు. అయితే ఇక సహజ హింస ప్రవృత్తి కారణంగా జాలి, దయ లాంటి సున్నిత అంశాలు వారికి ఉండేవి కావు. ఆడవారు దీనికి పూర్తిగా విభిన్నం. పిల్లలను కనడం దగ్గర నుంచి వెళ్ళి కుటుంబాన్ని కాపాడుకోవడం వరకు గృహ సంబంధిత విషయాలపైన అప్పటి నుంచి ఆడవారు దృష్టి సారించేవారు. అయితే సహజంగానే మాతృప్రేమ వారిలో సున్నిత లక్షణాలను తరతరాలుగా కొనసాగిస్తూ వస్తుంది. అయితే ఇది రాను రాను ప్రజెంట్ జనరేషన్ నాటికి ఈ విషయాల్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. మగవారికి వేటకు సంబంధించి అవసరం లేకపోవడం, హింసా ప్రవృత్తి అప్పటితో పోలిస్తే చాలా వరకు తగ్గడం, ఇక ఆడవారిలో మగవారికి సమానంగా అవకాశాలు పెరగడంతో సహజ హార్మోన్లలో చాలా వరకు తేడాలు వచ్చాయి. ఇది సహజంగానే శారీరక నిర్మాణంలో సైతం వచ్చేటువంటి తరాలను ప్రభావితం చేస్తుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే 160 మిలియన్ల సంవత్సరాల కాలంతో పోలుస్తూ మగజాతిలో వస్తున్నటువంటి జన్యుపరమైనటువంటి మార్పులను సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. వై క్రోమోజోమ్లో ఉండే SRY జీన్ క్రమక్రమంగా తన ప్రభావం కోల్పోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుందట. ఈ SRY జీన్ పిండం ఎదుగుతున్నటువంటి క్రమంలో ఆడ లేదా మొగ అనే విషయాన్ని డిసైడ్ చేస్తుంది. ఇది స్టార్టింగ్ నుంచి పోలిస్తే ఏకంగా 97% తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇక మిగిలింది 3% మాత్రమే. ఇది మారడానికి మరో 5 మిలియన్ల సమయం పట్టవచ్చని శాస్త్రవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమామి స్పైని అనబడే ఒక ఎలక జాతి విషయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ జాతిలో అసలు మగ క్రోమోజోమ్ లేని మగ జంతువులు ఉండటం విశేషం. వీటిని ప్రత్యేక లక్షణాల ద్వారా మాత్రమే మగవిగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పిల్లల పుట్టుకకు సంబంధించి శాస్త్రవేత్తలు చేసినటువంటి మరో ప్రయోగం మగవారి నెత్తిపై పిడుగు పడినట్టే అని కూడా వినిపిస్తోంది. పార్టినోజెన్సిస్ అనబడే ఒక ప్రయోగం ద్వారా మగవారి అవసరం లేకుండానే, అంటే స్పోమ్ అవసరం లేకుండానే ఎలుకలను ల్యాబ్లో సృష్టించారు. కొన్ని జెనెటిక్స్ పరమైనటువంటి మార్పుల ద్వారా పుట్టినటువంటి ఆ ఎలుక పిల్ల పూర్తి స్థాయి జీవన విధానాన్ని విజయవంతంగా కొనసాగించగలిగింది. ఇప్పటి వరకు కొన్ని పక్షుల్లో, సరీసృపాల్లో ఇలాంటి సహజ లక్షణం ఉన్నప్పటికీ క్షీరద జాతులకు మాత్రం దీనికి సంబంధించినటువంటి ప్రయోగాలు సక్సెస్ కావడం ఒక రకంగా మగజాతి మనుగడకు సవాల్ అనే చెప్పొచ్చు. సో ఆల్ మేల్స్ బీ కేర్ఫుల్. సో అంటే ఏంటి మరి ఇంత చెప్తున్నారు కదా, ఎందుకు అంతరించిపోతుంది, మరి ఎలా అని డౌట్ రావచ్చు. బట్ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి దాదాపు ఒక 50 లక్షల సంవత్సరాలు అయితే పట్టవచ్చు. సో కాబట్టి అప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పెద్ద డౌట్ అయితే లేదు. ఫ్యూచర్ జనరేషన్స్ కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నుంచి మాత్రమే ప్రాబ్లం. సో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. అది అన్నమాట మ్యాటర్.